నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేత్రపర్వంగా శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబ తిరుచి వాహన సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలంగాణలో ఉన్న కంపెనీలకు దావోస్ లో ఎంఓయూలు కుదుర్చుకోవడం ఓ విచిత్రం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. గోదావరి నీళ్లు ఏపీకి తీసుకుపోతుంటే రేవంత్ ఎందుకు ప్రశ్నించడం లేదు? రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న. నారా లోకేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తి. లోకేష్ డిప్యూటీ సీఎం కాదు, దేశానికి పీఎం కావాలి. గంటా రవితేజ సంచలన వ్యాఖ్యలు. శ్రీకాళహస్తి ఆలయంలో జ్ఞాన రూపిణి జ్ఞాన ప్రసూనాంబ తిరుచి వాహన సేవ ప్రత్యేక ఉంజల సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆనంద పరవశులయ్యారు.
తెలంగాణలో ఉండే కంపెనీలను దావోస్ తీసుకెళ్లి అగ్రిమెంట్ చేసుకుని అక్కడి నుండి పెట్టుబడులు వచ్చినట్లు చూపించడం ఏందో నాకు అర్థం కావడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దావోస్ పర్యటనపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న కంపెనీలతోనే మళ్లీ ఎంఓయూ కుదుర్చుకొని రావడంపై పెదవి విరుస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడున్న కంపెనీలకు దావోస్ వెళ్లి ఎంఓయూలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే రేవంత్ రెడ్డి కనీసం అడగడం లేదు, అడ్డుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్నా నదుల నుండి 330 టీఎంసీల ప్లగ్ వాటర్ తీసుకెళ్తామంటే కేసీఆర్ గొడవ పడి నిరసన తెలియజేస్తే ఆగిపోయారని, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకోవడం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్నా 330 టీఎంసీలు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని 2017లో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది. ఆ రోజు 2017 అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది. మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జిఆర్ఎంబి కానీ, కేఆర్ఎంబి కానీ, సిడబ్ల్యూసి కానీ, వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈ రోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు. నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్ఫూర్తి. ఏపీలో లోకేష్ గేమ్ చేంజర్ అవుతారని అనుకోలేదని అన్నారు ఘంటా రవితేజ. రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరం. కానీ నారా లోకేష్ ను అందరూ డిప్యూటీ సీఎం కావాలని అనుకుంటున్నారు, కానీ అన్నయ్య పీఎం కావాలని అన్నారు ఆయన. ఏదో ఒక రోజు లోకేష్ ను ప్రధానమంత్రిగా చూడాలన్నదే నా కోరిక అన్నారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ. అన్నయ్య రాజకీయ జర్నీ చూస్తే మనందరం మాకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే యువతకి అందరికీ చాలా ఒక ప్రత్యేకంగా స్ఫూర్తి. ఎందుకంటే అన్నయ్య మాలాగే యుఎస్ లో చెప్పుకొని రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలని అనుకునే టైంలో నాకు అన్నయ్య పరిచయం. నాన్నగారు ఎంపీగా ఉన్న టైం అప్పుడు ఆయన్ని ఢిల్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో చూసాను అనమాట. ఆ టైం అప్పుడు మామూలుగా మా అందరికి ఎవరికి తెలియదు లోకేష్ అన్నయ్య ఈరోజు ఇంత స్టేట్ లో ఒక గేమ్ చేంజర్ అవుతారు పొలిటికల్ గా. అటువంటి చక్కటి రాజకీయ నాయకుడు మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చే రోజుల్లో. ఎందుకంటే మీరు చూడొచ్చు మన ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ ఆశీస్సులే మనకి దీవెనలు అని భావించే తెలుగుదేశం పార్టీకి ఆయన తీసుకునే ప్రతి ఒక్క అడుగు మనకి ఇప్పుడు చూస్తే ఈ సభ్యత్వం కార్యక్రమంలో 2 లక్షల నుంచి 5 లక్షలు ఆ బీమాని చేయడం అనేది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అలాగే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎలాగ ఈక్వల్ గా మగవాళ్ళకి ఉండాలనే ఆ ప్రత్యేక స్ఫూర్తితో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడంలో దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మొన్న ఈ మిడ్ డే స్కీమ్ మీల్స్ అప్పుడు కూడా లాంచ్ చేసినప్పుడు అన్నయ్య సీరియస్ గానే యాక్షన్స్ తీసుకొని అది చేయడం జరిగింది. సో ఇటువంటి చాలా చూస్తున్నాం. ఆయన జర్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా? అందరూ డెప్యూటీ సీఎం అంటున్నారు నిజంగా. ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం అయ్యగారు. కానీ ఎవరికి తెలుసు బాబా ఆశీస్లో దేవుడు ఆశీస్లో ఉంటే లోకేష్ కూడా ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి కోరిక అయితే ఆయన్ని పిఎం గా ఏదో ఒక రోజు చూడాలని. కారులో అక్రమంగా తరలిస్తున్న 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నర్సీపట్నం పోలీసులు. మీడియా స్టిక్కర్ తో కారులో గంజాయి రవాణా చేస్తున్న 3గురిని అరెస్టు చేశారు. హనీ ట్రాప్ కేసులో 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. హనీ ట్రాప్ చేసి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు నుంచి నగదు దోచేసిన ఘటనలో 5గురిని భీమిలి పోలీసులు అరెస్టు చేశారు. కంచెరపాలానికి చెందిన వివాహిత సురేష్, చక్రధర్, వెంకటేష్,
విజయనగరానికి చెందిన లక్ష్మణ్ మరో ఇద్దరు బ్యాచ్ గా ఏర్పడ్డారు. వీరంతా ఆ మహిళ ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపేవారు. అనంతరం వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేవారు. ఈ క్రమంలో రామారావుని మోసం చేయగా అతని ఫిర్యాదుతో వీరి డొంకంతా కదిలింది. ఐటీ సోదాలపై స్పందించారు నిర్మాత దిల్ రాజు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణమని, అకౌంట్స్ తనిఖీ చేసి స్టేట్మెంట్స్ తీసుకున్నారని అన్నారు. ఐటీ రైట్స్ జరిగినప్పుడు మా దగ్గర 20 లక్షల లోపే ఉంది. సినీ నిర్మాణంలో ఉన్నందున అన్ని తనిఖీ చేశారు. తనిఖీల తర్వాత ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు. మా లావాదేవీలన్నీ క్లియర్ గా ఉన్నాయని అన్నారు దిల్ రాజు. డబ్బులు, డాక్యుమెంట్లు ఏవీ స్వాధీనం చేసుకోలేదని, ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు నిర్మాత దిల్ రాజు. దావోస్ పర్యటన గురించి ప్రజలకు వివరించడం ఒక బాధ్యతగా అనుకుని ఆ వివరాలను తెలియజేస్తున్నా అని అన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు. 1995లో మొదటిసారి సీఎం అయిన దగ్గర నుంచి 1997లో దావోస్ కు వెళ్లి ఏపీ బ్రాండ్ గురించి వివరించడం మొదలు పెట్టానని అన్నారు చంద్రబాబు. దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించి నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి. ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90sలో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 70 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్ శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అనంతరం దబ్బపాడు ఎంపీపీ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాటిపై సమస్య పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫీజులు కట్టలేక నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వేధించిన యాజమాన్యంపై నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోరా? దీనిపై కూడా పవన్ కళ్యాణ్ సారీ చెప్పమంటారేమో. అమ్మ ఒడి తల్లికి వందనం అందరికీ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినందువల్లే ఇలా జరిగిందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం, మరి ఆయన హయాంలోనే అంటే 23-24 ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కు ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి మరొక 7 కాలేజీలు, 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో, ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలుపెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి
ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు, సేఫ్ క్లోజ్కి సిఫారసు చేస్తూ ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95 to 99 ఒక టర్మ్, 99 to 2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు. అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా ఎలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం 1-2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు. చూసారా, ఆయన 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఆయన. అట్ ద సేమ్ టైం 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన టెన్యూర్లో అవుట్ ఆఫ్ 18 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు ఆయనే ఇచ్చినాడు. ఆయన అంటే ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం. ఏమిటి చంద్రబాబు గారు, నాకు అర్థం కాదు, మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ మెడికల్ కాలేజీలో, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని శ్రీకాకుళంలోను, ఒంగోలులోను, కడపలోను, మరి అలాగనే అనంతపురంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, వీటన్నిటిని ఇచ్చారు ఆయన. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి 3 ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఆ పథకాల అమలు, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా కార్యాచరణపై అందుబాటులో ఉన్న మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రోడ్డు భద్రతపై అవగాహన ప్రచారంలో భాగంగా రోడ్ సేఫ్టీపై 3K రన్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క పాల్గొన్నారు. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా గంటకు సగటున 17 మంది చనిపోతున్నారని, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు సీతక్క. సూర్యాపేట జిల్లా పాలక్కిడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలలో రాష్ట్ర నీటిపారుదల
పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మజువర్ జానీబాబా ఇంటి వద్ద నుండి సందల్ ఖాన్ వరకు పవిత్ర గ్రంథాన్ని ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, నేరేడుచెల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లకొండ విజయలక్ష్మి, నరసింహారావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, మాజీ ఎంపీపీ గోపాల్, జెడ్పీటీసీ మోటీలాల్, ముజావర్ జానీబాబా, షేక్ సైదా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజలందరూ కూడా మరి జాన్పాడ్ దర్గా సైదులు బాబా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ముందు ముందు కూడా ఈ ప్రజలకి మరింత సేవ చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి, మాకు బలం చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. మీడియా మిత్రులు, మీరు తెలిసి ఆశ్చర్యపోతారు, భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల కంటే ఎక్కువ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కంటే 10 ఏళ్ల కంటే ఎక్కువ మొన్న వానాకాలం పంట రికార్డు స్థాయిలో 155 లక్షల మెట్రిక్ టన్నులు పండించింది. ఈ రబీ పంటలో మా అంచనా మేరకు 100 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతుంది. పండిన పంట ప్రతి గింజ మేము ఎంఎస్పీ కొనుగోలు చేసినాము. పండిన ప్రతి సందర్భానికి మేము హామీ ఇచ్చినట్టుగా 500 రూపాయలు బోనస్ ఇచ్చినాము. రబీ కూడా సన్న రకాలకి బోనస్ ఇవ్వబోతున్నాము. మరి ఈ జాన్పాడ్ దర్గా సైదుల్ బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించాలి. రేషన్ కార్డులు అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ ఇచ్చి, ఆ తర్వాత ఇప్పటిలాగా గతంలో లాగా 2 రకాల రేషన్ ఇచ్చి, కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చి, అది కోళ్ల ఫారాలకి, బియ్యాల కంపెనీలకి, రైస్ మిల్లర్లు పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి కాదు, అందరూ తినే విధంగా ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం పెడుతున్నాము. కొంతమంది సపోర్ట్ కొట్టలేదు. యాదగిరిగుట్టలో పాన్ బ్రోకర్ యజమాని బోర్డు తిప్పేసిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జై భవానీ పాన్ బ్రోకర్ యజమాని 2 రోజులుగా షాప్ తెరవకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు షాప్ వద్దకు వెళ్లి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ షాపు నిర్వాహకుడి వద్ద బంగారం కుదువపెట్టి డబ్బులు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. అలా సుమారు 5 కోట్లకు పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. దీంతో పాటు దుకాణం యజమాని ప్రజల నుంచి అప్పులు కూడా చేసినట్టు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అప్పులిచ్చిన బాధితులు సైతం దుకాణం వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు షాప్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేస్తుండగా పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు మేరకు విచారణ చేపడతామని పోలీసులు బాధితులకు వెల్లడించారు. ఈ రోజు జై భవానీ జ్యువెలర్స్ సంబంధించి జితేందర్ అనే వ్యక్తి ఇక్కడ స్థానికంగా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని పరాలేదని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ దగ్గర చాలా మంది జనాలు గుంపుకుంటే బాధితులు ఉంటే వాళ్ళకి క్లియర్ చెప్పడం జరిగింది. మీ దగ్గర ఎటువంటి రిసిప్ట్స్ ఉన్నా కూడా ఈ నగదుకు సంబంధించి రిసిప్ట్స్ ఉంటే తీసుకొచ్చేసేసి కంప్లైంట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా దర్యాప్తు చేసేసి ఒక టీము 2-3 టీమ్స్ ఫామ్ చేసేసి మేము వాటిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవడం జరుగుతుంది. కొంతమంది అంటే ఇందులో రకరకాలు ఉన్నాయి. కొంతమంది దగ్గర అధిక వడ్డీ ఆశించే వాళ్ళు కొంతమంది అతనికి డబ్బులు ఇచ్చి తెలుస్తుంది. కొంతమంది బంగారం కొలువు పెట్టి డబ్బులు తీసుకుని తెలుస్తుంది. ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ ఏవి కూడా ఇంతవరకు కేసుకు రాలేదు. ఇక్కడ బాధితులు చెప్పడం జరిగింది, ఇప్పుడే చెప్పడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినట్టు ఖచ్చితంగా పట్టుకొని అతను పట్టుకొని ఆ అమౌంట్ ఏదైనా కూడా రికవర్ చేసి ఖచ్చితంగా బాధితులు న్యాయం చేస్తారు. వస్తుంది అనేది ఏం తెలీదు, ఎంత అమౌంట్ ఏంటని తెలీదు. అంటే ఇక్కడ రకరకాలుగా చెప్తున్నారు. సుమారు 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పడమే కానీ మనకి రేపు వాళ్ళకి ఫీల్డ్ మీద వాళ్ళ రిసిప్ట్ కానీ చూస్తే కానీ మనకి ఇంత అమౌంట్ అనేది చెప్పలేదు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేత్రపర్వంగా శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబ తిరుచి వాహన సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలంగాణలో ఉన్న కంపెనీలకు దావోస్ లో ఎంఓయూలు కుదుర్చుకోవడం ఓ విచిత్రం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. గోదావరి నీళ్లు ఏపీకి తీసుకుపోతుంటే రేవంత్ ఎందుకు ప్రశ్నించడం లేదు? రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న.
నారా లోకేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తి. లోకేష్ డిప్యూటీ సీఎం కాదు, దేశానికి పీఎం కావాలి. గంటా రవితేజ సంచలన వ్యాఖ్యలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.